నమస్తే, నేను 95 న్యూస్ చైర్మన్. ఈరోజు మనం దేవభాష గురించి తెలుసుకుందాం. నమస్తే మిత్రాని వయం సర్వేపి జానీమహ ఇవ. మనందరికీ తెలుసు మొత్తం మాతృభాష సంస్కృతం. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు కూడా తల్లి భాష సంస్కృతం అని బహవః పండితాః కవయః ఋషయః చ అవదన్. చాలామంది పండితులు, కవులు, ఋషులు చెప్పడం జరిగింది. మనము మన యొక్క వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతం, అదేవిధంగా ఆయుర్వేదం, యోగశాస్త్రం, ఏతాని సర్వాణి అపి శాస్త్రాన్ని కావ్యాన్ని యాని రచితాని వర్తంతే. ఇలాంటి కావ్యములు, శాస్త్రములు ఏవైతే రచించి ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృత భాషాయామేవ జనితాని ప్రాదుర్భూతాని చ. అవన్నీ సంస్కృత భాషలో జన్మించాయి, పుట్టినాయి. ఇలాంటి గొప్ప భాషను ఈరోజు అమెరికా, జపాన్, జర్మనీ సర్వేపి దేశాః తత్ర గౌరవయంతః సమ్మానయంతః సంతి. అనేక దేశాలు కూడా ఈ భాషను గౌరవిస్తున్నాయి, పెంచి పోషించి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక గొప్పైనటువంటి ఆలోచన విధానంతో ప్రపంచ మానవులందరూ కూడా కలిగి ఉన్నారు. అలాంటి ఈ భాషను మన భారతదేశంలో కూడా మనం విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో, సదాశయంతో 95 న్యూస్ చైర్మన్ గారు ముందుకు రావడం జరిగింది. సో కాబట్టి అస్మాకం ముఖ్య ఉద్దేశः కహ ఇత్యుక్తే, మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈరోజు మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుంటున్నారు, తెలుగులో మాట్లాడడం నేర్చుకుంటున్నారు, హిందీలో మాట్లాడడం నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం అనేసి ఫ్రెంచ్ భాష, డచ్ భాష, అనేక విదేశీ భాషలు కూడా మాట్లాడడం నేర్చుకుంటున్నారు. మరి మొత్తం ప్రపంచ భాషలకే తల్లి భాష అయిన మాతృభాష అయినటువంటి ఈ సంస్కృత భాషలను మాట్లాడడం నేర్పించేటువంటి ఒక వ్యవస్థ యొక్క నిర్మాణం ఈ దేశంలో జరిగింది. కానీ దాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేయడం అనేటువంటిది ప్రభుత్వాల పరంగా, ప్రజల పరంగా కొంత న్యూనతాభావంగా ఉంది, అంటే తక్కువ భావంతో కలిగి ఉంది. కావున 95 న్యూస్ పెద్దలు, చైర్మన్ గారు ఒక గొప్ప ఎయిమ్తో, లక్ష్యంతో, ఒక ధ్యేయంతో ఏ విధంగా అయినా సరే ఈ సంస్కృత భాషను, మరి ఈరోజు మన పిల్లలు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో, తెలుగులో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో, హిందీలో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో అదేవిధంగా సంస్కృతంలో కూడా మాట్లాడగలగాలి. అదేవిధంగా సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ వేదాలు మనం చెప్పుకుంటాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. కానీ వాటికి అర్థాలు తెలియవు. ఈరోజు మనం స్లోగన్ ఉంది, వందే మాతరం అంటాం, దాని అర్థం తెలియదు. అదేవిధంగా రకరకాల ఉన్నాయి. మనము వందే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా అంటాం, చదువుతాం, అనేక శ్లోకాలు చదువుతాం, అనేక మంత్రాలు వింటూ ఉంటాం. ప్రతిరోజు కూడా పొద్దున్న లేస్తే అనేక శ్లోకాలు, అనేక మంత్రాలు వింటూ ఉంటాం. కానీ ఆ మంత్రాలకు మనకు అర్థాలు తెలియవు. అవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి భాషనే. మా పూర్వము మన యొక్క కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో రామస్య మాతృభాష, కృష్ణస్య మాతృభాష, సకల దేవానాం సరస్వతి, పార్వతి, లక్ష్మి, ఏతాసాం సర్వాసమపి దేవతానాం సర్వేషమపి మానవానాం మాతృభాష, నిత్య వ్యావహారిక సంభాషణ భాష సంస్కృతమే ఉండే. కావున అది గ్రహించేటువంటి చైర్మన్ గారు ఈరోజు ఈ భాషను మనము స్పోకెన్గా అభివృద్ధి చేసే విధంగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిద్దాం అనేసి ఒక ఉదార స్వభావంతో వారు ముందుకు రావడం జరిగింది. అందుకోసమే ఈ 95 న్యూస్ ఛానల్ వారు బాగా కృషి చేస్తున్నారు. తదనుగుణంగా మనందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందిద్దాం. ముఖ్యంగా ఏది మన యొక్క ఈ సాహిత్యం యొక్క, కావ్యం యొక్క, శాస్త్రాల యొక్క, ధార్మిక చింతన యొక్క, మనం పెద్దలు చెప్తారు కదా ఏమని అంటే, మొత్తం ప్రపంచం అంతా, విజ్ఞానం అంతా కూడా మన యొక్క వేదాలలో, వేదాంగాల్లో కూడా నిక్షిప్తమై ఉన్నాయి అనే విషయము వాళ్ళు ప్రూవ్ చేసి కూడా నిరూపించడం జరిగింది. ఉదాహరణకు మనకు ఆలు ఉంటాయి. ఈ ఆలు అనేటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సంస్కృత భాషనే బేస్గా చేసుకొని రావడం జరిగింది అని వాళ్ళు ప్రత్యక్షంగా నిరూపించడం జరిగింది. ఈ సౌండ్స్ భగవంతుడు ప్రతి ఒక్క జంతువుకు ఒక సౌండ్ ఇచ్చాడు. మన మానవుడికి ఇచ్చేటువంటి గొప్ప సౌండ్ ఏది అంటే అది సంస్కృత భాషనే అని నిరూపించబడి ఉన్నది. సో మనం సూర్యుని యొక్క ధ్వని కూడా ఏమని చెప్పుకుంటాం, నాసా వారు కూడా స్వయంగా నిరూపించారు కదా, ఓం అనేటువంటి సౌండ్ వస్తుందని. అంటే ఓంకారం యొక్క సౌండ్ కూడా ఏ భాషలో జనితమై ఆవిర్భవించమై ఉన్నది అంటే సంస్కృత భాషలోనే. అలాంటి పరమ పవిత్రమైనటువంటి భాగవత ఉత్తమైనటువంటి ఈ సంస్కృత భాష కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా కొంతకాలం పాటు నిత్య వ్యావహారిక సంభాషణ భాషగా ఉండే మన అగస్త్య మహర్షి, సప్త ఋషులు కానీ, వాల్మీకి కానీ, భవభూతి కానీ, కాళిదాసు కానీ, మొన్న శంకరాచార్యులు
వయం సర్వేపి జానీమః ఇవ ఆ భారతం అటిత్వా అస్మాకం వేదాంగానాం ఉపనిషత్ గ్రంథానాం రామాయణ మహాభారత భగవద్గీత ఏతేషాం సర్వేషమపి భాష్యాన్ని లిఖిత్వా వీటన్నిటి కూడా భాష్యాలు రచించేసి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని సంస్కృత భాష ద్వారా మరి శంకరాచార్య గారు మొత్తం ప్రపంచ మానవులకే ఇవ్వడం జరిగింది. ఈరోజు వారి యొక్క సాహిత్యం చదువుతుంటే అస్మాకం శరీరం సంపూర్ణమపి రోమాంచితం భవతి. ఎంత అద్భుతమైనటువంటి సందేశాలు శంకరాచార్యులు ఇవ్వడం జరిగింది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక మనిషి ధర్మార్థ కామ మోక్ష పరాయణుడై పరోపకార పరాయణుడై జీవన్ యొక్క ముక్తిని పొందాలంటే ఈ సంస్కృత భాష ఎంత ఉపయోగపడుతుందో మరి శంకరాచార్యులు ఆయన వారి సాహిత్యం అంతా కూడా సంస్కృత భాషలోనే రచించడం జరిగింది. ఎందుకోసం పూర్వకాలంలో ఋషులు కవులు పండితులు సంస్కృత భాషలోనే ఈ సాహిత్యం యొక్క రచన చేయడం జరిగింది అంటే ఒకప్పుడు ఈ సంస్కృత భాష నిత్య వ్యావహారిక సంభాషణ భాషగా ఉండే. మాతా భిక్షాం దేహి అనే యాచకాహాపి సామాన్య మానవులు కూడా మనం చెప్పుకుంటాం కదా, సామాన్యులు అదేవిధంగా ఉన్నత వర్గీయులు కవులు పండితులు విద్వాంసులు అన్ని వర్గాల వారు కూడా అన్ని రకాల పనులు చేసేటువంటి వారు కూడా సంస్కృతంలోనే సంభాషించడం జరిగింది. దానికి ఒక ప్రసిద్ధ శ్లోకం కూడా ఉంది, కవయామి వయామి యామి అనే ఒక తంతువాయ అంటే ఒక బట్టలను తయారు చేసేటువంటి ఒక మానవుడు వచ్చేసి భోజరాజు యొక్క ఆస్థానంలో సంస్కృత భాష గురించి సంస్కృత భాషలో అనర్గళంగా ఒక శ్లోకం చెప్పడం జరిగింది, కవయామి వయామి యామి అని. ఓ మహానుభావ రాజా, మీరు అనుమతిస్తే నేను కవిత్వం చెప్తాను, లేకుంటే వయామి అంటే నా బట్టలు నేర్చుకుంటాను, అది లేకుంటే యామి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చాలా చమత్కారంగా కవయామి వయామి యామి అని చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక భాషను ఈరోజు 95 న్యూస్ ఛానల్ వారు ముందుకు వచ్చేసి చైర్మన్ గారు ఎంతో సౌహార్ద భావనతో సౌజన్య భావనతో ఈ భాషను ప్రమోట్ చేయనీకే అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది. దానికోసం అనేసి మేము మా శక్తిని అతిక్రమ్య శక్తిని మించి కూడా మేము అనేక విధ కార్యక్రమాల్లో రూపకల్పన చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలని, ఇంకా సూచనలు సలహాలు ఒక భాషను సంభాషణ భాషగా మార్చాలి అంటే కేకే ఉపాయ ఆవశ్యకా భవంతి. ఎలాంటి ఉపాయాలు అవసరము? ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. సమాచార స్రవంతి ఏదైతే ఉందో విశ్వవ్యాప్తం అయిపోయింది. ప్రతి విషయాన్ని కూడా మన సులభంగా తెలుసుకునేటువంటి అర్థం చేసుకునేటువంటి ఆ అక్షరాలను పదాలను వాక్యాలను కూడా జనంలోకి పంపించగలిగేటువంటి టెక్నాలజీ ఈరోజు సమాజంలో అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని ఈ సాంకేతిక ఈ యొక్క విద్యుత్ రంగాన్ని మనము బేస్గా చేసుకొని ఆధారంగా చేసుకొని ఈ సంస్కృత సంభాషణ వ్యాప్తి కొరకు మనం అందరం కలిసి పనిచేద్దాం. చివరిగా ఒక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. అంటే మనం వనంలో ఉన్న రణంలో ఉన్న శత్రు జల అగ్ని మధ్య, శత్రుల మధ్యలో ఉన్న జలం మధ్యలో ఉన్న అగ్ని మధ్యలో ఉన్న మహార్ణవే సముద్రం మధ్యలో ఉన్న మహామస్తకే పర్వత శిఖరం పైన ఉన్నప్పటికీ కూడా సుప్త అవస్థలో ఉన్న అప్రమత్త అవస్థలో ఉన్న అదేవిధంగా మనను కాపాడేది మన పుణ్యములు. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని పుణ్యాన్ని ఏవో అస్మాన్ రక్షంతి. మనం చేసే మంచి పనులు మనం కాపాడుతూ ఉంటాయి. కావున ఇది ఒక ధర్మ కార్యం, ఇది ఒక సంస్కృత భాష వ్యాప్తి కోసము చేసేటువంటి ఒక సరస్వతి లక్ష్మి పార్వతి సదృశ కార్యం. కావున ఈ భాష వికాసం కొరకు మనం అందరం కృషి చేద్దామనేసి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇంతసేపు సంస్కృత గురించి ఇప్పుడు దాకా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇండియాలో కానీ తెలంగాణలో కానీ ఇండియాలో ఏ రాష్ట్రాలన్నా కానీ ఎంతమందికి దీని గురించి తెలుసు? చాలా మంచి ప్రశ్న వేయడం జరిగిందండి, అద్భుతమైనటువంటి ప్రశ్న. ఈ సమాచారం అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మన భారతదేశంలో 18 సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి. అదేవిధంగా మన తెలంగాణ మనం చూసినట్లయితే ఈరోజు ఇంటర్లో 9 లక్షల మంది పిల్లలు సంస్కృతం చదువుతున్నారు, డిగ్రీలో సంస్కృతం చదువుతున్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన భారతీయుల పేర్లన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారు ఉంటారు కల్వకుంట్ల చంద్రశేఖర్, వారి పేరు సంస్కృతంలో ఉంది. అదేవిధంగా కవిత అనే పేరు సంస్కృతంలో ఉంది, నా పేరు సంస్కృతంలో ఉంది. ఈ విధంగా మొత్తం భారతదేశం యొక్క
ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఈ యొక్క దేవ భాష అయినటువంటి సంస్కృత భాష ఏదైతుందో మన పేర్లను కూడా సంస్కృతంలోనే ఉన్నాయి, కాకుండా జనాలకు ఇది సంస్కృత భాష అని తెలియదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వంలో ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకోసమని ఈరోజు ఈ 95 న్యూస్లో మనం ప్రజలలో ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి మనుషుల్లో కూడా ఒక చైతన్యం తీసుకుని రావడం కొరకే, మన పేరు సంస్కృతంలో ఉంటాయి అనే విషయం తెలియజేయడం కొరకే ఈరోజు ఈ కృషి చేయడం జరుగుతుంది. అది కావున తప్పకుండా అందరికీ మీ 95 న్యూస్ ద్వారా ఈ యొక్క సందేశం పంపిద్దాం. గవర్నమెంట్ మన ఈ సంస్కృత భాషని ప్రమోట్ చేయాలి. ప్రతి స్టేట్, ప్రతి జిల్లా, ప్రతి ఊర్లో ఫస్ట్ క్లాస్ నుంచి సంస్కృత భాష ఎందుకు గవర్నమెంట్ పెట్టట్లేదు? ఇప్పుడు हिंदी, इंग्लिश, तेलुगु पूरा पढ़ने के लिए फर्स्ट क्लास है, संस्कृत भाषा क्यों नहीं? वो ज़रूर होना. वो संस्कृत भाषा फर्स्ट क्लास से लेकर हर एक हिंदुस्तान में हर एक स्कूल में शुरू करना, ये मेरा गवर्नमेंट से अपील है. ఈరోజు 95 న్యూస్ చైర్మన్ గారు అనేటువంటి ప్రశ్న నిజంగా ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్న. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారతదేశంలో హిందుస్థాన్లో జన్మించినటువంటి ప్రభుత్వ పెద్దలు, అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా చాలా సివియర్గా ఆలోచన చేయాలి. ముఖ్యంగా మన పార్లమెంట్లో 1962లో అంబేద్కర్ స్వయంగా చెప్పడం జరిగింది. ఏమని అంటే సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటిద్దామని. ఎందుకోసం సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటిద్దామంటే మన యొక్క వేదాలు, ఈ ఆయుర్వేదము, యోగా, అన్ని అలంకార గ్రంథాలు కానీ, ఈ భవన శాస్త్రము, నేత్ర శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము, చికిత్సా శాస్త్రము, ఇవన్నీ సంస్కృత భాషను జన్మించాయి కావున మొత్తం ప్రపంచ విజ్ఞానానికి ఆది మూలం ఏది అంటే సంస్కృత భాష. ఆ భాషలో అనంతమైనటువంటి విజ్ఞాన విషయాలు దాగి ఉన్నాయనే ఉద్దేశంతోనే అంబేద్కర్ స్వయంగా తెలుసుకొని 1962లో పార్లమెంట్లో తన గళాన్ని విప్పించి సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటించుకుందాం అని చెప్పడం జరిగింది. కావున అది దురదృష్టవశాత్తు అది హైలైట్ కాకపోవడము, ప్రచారం సరిగ్గా కాకపోవడం వలన అది ఇప్పుడు నిగూఢంగా రహస్యంగా ఉంది. కావున ఈరోజు 95 న్యూస్ మీ ఆధ్వర్యంలో నేను మొత్తం అటు ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏమనగా ఇది ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. సంస్కృత భాష అంటే ఒక వర్గ భాష, కుల భాష, మత భాష కాదు. ఇది ప్రపంచ మానవుల యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి గొప్పనటువంటి భాష. ఈ భాషలో కనుక మన పిల్లలు సంభాషించగలిగినాడు. మీరు చూడండి, ప్రపంచంలో ఏ భాషలో శ్లోకాలు ఉన్నాయండి? ఒక సంస్కృత భాషలోనే శ్లోకాలు రచించబడి ఉన్నాయి. ఛందశాస్త్రము, సంగీత శాస్త్రము, సాహిత్య శాస్త్రము, అనేక శాస్త్రాలకు ఒక నిధి సంస్కృత భాష. 95 న్యూస్ మరి చైర్మన్ గారు చెప్పిన విధంగానే మనం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలని మనం కదిలించాలి, ప్రజల్ని మనం కదిలించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం కదిలించాలి. సంస్కృత భాష సంభాషణ చేసే విధంగా చిన్నప్పటి నుంచి స్కూల్లో సంస్కృతిని ప్రవేశపెట్టి దాన్ని ప్రమోట్ చేసే విధంగా మనం అందరం కలిసి ఐకమత్యంతో ఉద్యమించి కృషి చేద్దాం. సంస్కృత భాష ఒక బ్రాహ్మణ్ లాంగ్వేజ్ అయినా మీరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. అదే సమాజంలో ఒక అపోహ ఏర్పడింది. వాస్తవంగా మనం వేద మంత్రాలను మనం చూసినట్లయితే మన వాల్మీకి ఉన్నాడు. వాల్మీకి ఒక బోయ, కులానికి మతానికి ఏమి సంబంధం లేవు. కానీ సంస్కృత భాషలో ఏంటంటే అసలు బ్రాహ్మణ అనే శబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మ అంశ సంభూతాహ, బ్రహ్మ సృష్టి ద్వారా ఆవిర్భవించేటువంటి ఈ చరాచర జగత్తు. అందుకే మనకు గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం అంటాం మంత్రంలో. అంటే గోవులు అంటే పశువులు, బ్రాహ్మణులు అంటే బుద్ధిజీవులు అని అర్థం. అక్కడ బ్రాహ్మణులు అనే శబ్దానికి మానవులు అని అర్థం. అక్కడ మానవుడే పశువుల కంటే కూడా గొప్ప బుద్ధిజీవి ఎవరంటే బ్రాహ్మణులు. ఆ బ్రహ్మజ్ఞాన అంశ ద్వారా జన్మించిన వారు ఎవరంటే బ్రాహ్మణులు. అలాంటి గొప్పైనటువంటి అర్థం ఉంది. అది మధ్యయుగంలో కొంత బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ద్వారా కానీ, లేక మధ్యయుగంలో కొన్ని ఆక్రమణ ద్వారా కానీ ఇదొక బ్రాహ్మణ భాష అనేటువంటి ఒక ప్రసారం అంతా కూడా జరిగింది. కానీ ఈ రోజుల్లో అన్ని రకాల అన్ని వర్గాల వారు కూడా పూజలు చేస్తున్నారు, శ్లోకాలు చదువుతున్నారు, మంత్రాలు చదువుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా సహకరించాలి. ప్రభుత్వం కూడా ఈ యొక్క భాషను కేవలము ఒక వర్గ భాషగా, కుల భాషగా ప్రసారం చేయకుండా అన్ని ముందు స్పోకెన్ సైన్స్కి డెవలప్ అయినట్లయితే ఈ అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సంస్కృత భాషను నిత్య వ్యావహారిక భాషగా మనం చేసిన నాడు తప్పకుండా ఎల్కేజీ నుండే వారు 95 న్యూస్ చైర్మన్ గారు చెప్పిన నాడు ఈ యొక్క మనం కనుక
ఈ సంస్కృతాన్ని చిన్నప్పటి నుంచి ప్రమోట్గా చేసినట్లయితే అన్ని పాఠశాలలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంస్కృతాన్ని మనం పెంచి పోషించి అభివృద్ధి చేసినట్లయితే ఈ పిల్లలకు ముఖ్యంగా నేర్పించినట్టే ఈ అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. సంస్కృత భాష అనేటువంటి ఒక జ్ఞానం అంతే, అది ఒక కుల భాష వర్గ భాష కాదండి. తప్పకుండా భవిష్యత్తులో మీరు చెప్పిన ప్రకారంగా మీ ఆలోచన విధానం అనుగుణంగానే 95 న్యూస్ తరఫున మనం అందరం కూడా ఈ సంస్కృత భాషను జనంలోకి తీసుకుని వెళ్ళి సామాన్య మానవులకు ముందు ఈ భాషను మనం స్పృశింపచేయాలి. సో ఈ భాషలో ఉన్నటువంటి అనేక వైజ్ఞానిక విషయాలు స్పోకెన్ సాంస్క్రిట్ ద్వారా మనం అభివృద్ధి చేసినట్లయితేనే తప్పకుండా ఈ భాష బ్రాహ్మణుల భాష కాదు, సకల మానవుల భాష అనేటువంటి ఒక ఆలోచన విధానము ప్రభుత్వంలో పెద్దల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. మీరు అన్నట్టుగా ఇంకా మార్పు రావాలి. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ భాషను నేర్చుకొని ముందుకు పోవాలండి. ఓం భూర్భువస్వః, దీని అర్థం ఎంతమందికి తెలుసు? ఇండియాలో కానీ మన తెలంగాణ, ఆంధ్ర తెలంగాణలో కానీ ఇండియా టోటల్ ఇండియాలో ఎంతమందికి దీని అర్థం తెలుసు? భూర్భువస్వః, భూహ అంటే భూలోకము, భువస అంటే అంతరిక్షము, స్వహ అంటే స్వర్గలోకము. ఈ 3 లోకానికి కూడా తత్తు సవితు వరేణ్యం అంటే వరేణ్యం అంటే శ్రేష్టమైనటువంటి, సవితు అంటే సూర్యకాంతిని ఇచ్చేదానివు నీవే గాయత్రి మాత. అంతే భర్గో దేవస్య, భౌతికార్థం చెప్తున్నా, దేవస్య భర్గ, అమ్మా గాయత్రి మాత నువ్వు సాక్షాత్తుగా భగవంతుని యొక్క జ్ఞానానివి నీవే, ధీమహి అంటే ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము. అదేవిధంగా ధియో యోన ప్రచోదయాత్, నహ అంటే మా యొక్క, ధియ అంటే బుద్ధులను, ప్రచోదయాత్ నిత్యం అనుక్షణం కూడా ప్రేరేపించుము, ప్రచోదన చేయము. మేము మానవులం కదా, కొంచెం మా బుద్ధి మాంద్యం ఉంటుంది, నీరసము, అదేవిధంగా దురాశలు, దుఃఖాలు, బాధలు ఉంటాయి, శ్రమజీవులం కావున ఎప్పుడూ కూడా మా బుద్ధి ఏదైతే ఉందో తేజోవంతంగా, ఓజోవంతంగా, ఊర్జామయంగా ఉండు. ఆ విధంగా ఓ గాయత్రి మాత మమ్మల్ని ప్రేరేపించుము అని ఇందులో గాయత్రి మాత యొక్క అర్థం. ఇందులో గాయంతం త్రాయతేతి గాయత్రి మంత్ర. ఎవరైతే ఈ మంత్రాన్ని పాడుతూ ఉంటారో ఈ మంత్రంలో అనేక బీజాక్షరాలు ఉన్నాయి, అనేక ఆధ్యాత్మిక దైవిక అర్థాలు ఉన్నాయి. ముందుగా భౌతికంగా ఉండేటువంటి అర్థం మాత్రం ఇది. కావున అమ్మ గాయత్రి మాత నీవు మా యొక్క బుద్ధులను నిత్య నిరంతరం ప్రేరేపించుము. ప్రచోదయాత్, ధియో యో నః ప్రచోదయాత్. ధియ అంటే మా యొక్క బుద్ధులను, నహ అంటే నా యొక్క, ధియ అంటే బుద్ధులను, ప్రచోదయాత్ అంటే ప్రేరేపించుమని. దీని సామాన్య అర్థమే. ఇవన్నీ రావాలంటే ముందు స్పోకెన్ సాంస్క్రిట్ రావాలి. మన సంస్కృతంలో మాట్లాడడం వచ్చింది అనుకోండి, మనమే ఇలాంటి శ్లోకాలు అనేకం కూడా తయారు చేసుకోవచ్చు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఒక్క శ్లోకం వస్తే 10 శ్లోకాలు తయారు చేసుకోవచ్చు అండి. నమస్తే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు.